నమస్కారం అమ్మ. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, మాకు లాస్ట్ వీడియోలో వచ్చేసి ధనుసు రాశి వారికి ఒక జీవితాంతం లక్షణాలు, ధనుసు రాశి వ్యక్తులు ఏ విధంగా ఉంటారు ఏంటి అనే వాటి గురించి అయితే మాకు తెలియజేశారు. ఇక తదుపరి రాశి మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే మకర రాశి. మరి ఈ మకర రాశి వ్యక్తులు కూడా జీవితాంతం వీరి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, అలాగే వీరి యొక్క గుణగణాలు ఏమిటి, అలాగే వీరి జీవిత భాగస్వామితో వీరు ఏ విధంగా ఉంటారు అనే వాటన్నిటి గురించి అయితే మాకు ఒక్కసారి తెలియచేయండి అమ్మా. తప్పకుండా అమ్మ. మకర రాశి అంటే ఈ రాశిలో పుట్టిన వాళ్ళు అందరూ అదృష్టవంతులే అని చెప్పాలి. ఓకే, చాలా లక్కీ, చాలా లక్కీ అనమాట. అయితే ఏదో ఒక సాధించడానికి ఇది భూమి మీదకి వచ్చినట్టు ఉండమాట ఈ రాశిలో. ఏం సాధిస్తారో తెలియదు కానీ సాధించడానికి బాగా ఆలోచిస్తూ ఉంటారు నన్ను ఈ రాశి లక్షణాలు ఎక్కువ. అయితే మకర రాశి లక్షణాలు ఖచ్చితంగా ఇలాగే ఉంటాయి. అంటే మకర రాశి లక్షణాలు అలాగే ఉంటాయి, కానీ మనకు ఆ రాశి ఒకవేళ మకర రాశి మనది అయినప్పుడు మనకు అలా ఉంటాయి. అంటే మళ్ళీ ఇక్కడ మనకి మన పుట్టిన తేదీ, డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్స్ ప్లస్ మన పేరు, ఈ పేర్లు ఉన్న తర్వాత మనం పుట్టినప్పుడు లగ్నము, నక్షత్రము, ఇవన్నీ కూడా మ్యాచ్ అవుతాయి కదా. వీటిల్లో కూడా లక్షణాలు ఉంటాయి. సో మనం చెప్పేది ఏంటంటే రాశి లక్షణాలు. సో ఈ రాశి వాళ్ళకి ఈ లక్షణాలు ఉంటాయి అని చెప్పేసి. ఆ లక్షణం మనకి 100% ఉండొచ్చు, 50% ఉండొచ్చు, 30% ఉండొచ్చు. డిపెండెన్స్ మన జాతకం, మన జన్మ కుండలి దాన్ని బట్టి ఉంటుందన్నమాట. 100% ఇలాగే జరిగిపోతుందా అంటే కాదు, కానీ ఇలా ఉంటారు అంటే అలాగనే కాదు, లక్షణాలు అయితే ఇలాగే ఉంటాయి ఈ రాశి లక్షణాలు. సో అందుకని మకర రాశిలో పుట్టడం అనేది ఏంటంటే జనరల్గా చాలా మెచ్యూర్డ్ పీపుల్ అనమాట. వీళ్ళు బాగా ఆలోచిస్తారు, ఏ విషయమైనా తొందరగా అనాలిసిస్ చేయగలుగుతారు. అందుకని చాలా మంది ఏంటంటే వీళ్ళు బాగా చదువుతారా అనేది కొంతమంది తల్లిదండ్రులకి కొంచెం డౌటే. 10 years అబ్బాయిలు, 10 ఏళ్ళ అబ్బాయి అనుకో ఒక 20 ఏళ్ళ అబ్బాయిలా మాట్లాడతారు, 20 ఏళ్ళు వాళ్ళు అనుకో 40 వాళ్ళలా మాట్లాడతారు. సో మనం ఇలా చేసుకోవాలి, అలా చేసుకోవాలి అని మాటలు వాళ్ళు చెప్పే విధానం వింటే మనకి అమ్మ ఇంత బాగా ఆలోచిస్తున్నావా, ఇంత బాగా అనాలిసిస్ చేస్తారా వీళ్ళు అని అనిపిస్తుంది. కానీ ఖచ్చితంగా బాగా అనాలిసిస్ చేసే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. ఏ విషయమైనా సరే బాగా అనాలిసిస్ చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తున్నారో రీజన్ కొన్ని లేదు. కొంతమంది జాతకం బాగా యోగిస్తే వీళ్ళు టాప్, నిజంగా వీళ్ళు అనాలిసిస్ చేసిన దానికి బాగా టాప్ లెవెల్లో ఉంటారు. కానీ జాతకం బాగా యోగించదు అనుకోండి, వాడు అన్ని పిచ్చి మాటల కింద వాళ్ళు ఒక అమ్మ వీళ్ళది మొదలుపెట్టారు, మళ్ళీ మొదలుపెట్టారు, మళ్ళీ మాటలు వినాల్సి వస్తున్నారు, బాబాయ్ ఎంత అనుకుని తప్పించుకోవడం ఇదే జరుగుతూ ఉంటాయి. సో 2 ప్రాబ్లమ్స్ ఈ మకర రాశి వాడికి ఉన్నాయి. అది బాగా జాతకం బాగుంది, డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్ బాగుంది, పేరు బాగుందంటే వాళ్ళు నిజంగా టాప్ లెవెల్లో చాలా మంది ఈ రాష్ట్ర పుట్టిన వాళ్ళు దేశ సేవకు చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మీరు చెప్పారు కదా ఏదో సాధించడానికి భూమి మీద వచ్చారు. సో దేశ సేవ చేసే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఎందుకు రీజన్స్, IAS IPS చేసి దాంట్లో వీళ్ళు లంచాలు తీసుకోకుండా చక్కగా నిజాయితీగా పనిచేసి దేశం కోసం పాటుపడే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఈ రాష్ట్ర. రాజకీయంలోకి వెళ్ళి పనిచేస్తారు అలాగే అంత నిజాయితీగా. కాకపోతే ఏంటంటే మనకి మెయిన్ వాళ్ళ జాతకం యోగించాలి అది. సో చాలా మందికి ఏంటంటే ఎడ్యుకేషన్ చాలా తక్కువ మందికి, చాలా మంది అంటే ఇందులో మన IAS IPS చదువుతారని చెప్పేసి అన్నాం, చదువుతారు కొంతమంది బాగా చదివినా వాళ్ళ దాన్ని ఉపయోగించుకోరు. కొంతమంది అసలు చదవరు, ఏ పనిని ఏదైనా అడగని వాళ్ళని చెప్తారు. కానీ మనకి చూడడానికి మాత్రం అమాయకంగా ఏం తెలియదు వీళ్ళకి, పాపం వాళ్ళతో ఏం అడుగుతానే వాళ్ళకి ఏం తెలుసులే అని చెప్పేసి అని వీళ్ళు అలా కామ్గా నిశ్శబ్దంగా కూర్చుంటారు. వీళ్ళు పిలిచి అడిగితే మాత్రం చాలా ఆ విషయం వివరంగా చెప్పగలుగుతారు, చాలా క్లియర్గా. వాళ్ళకి ఒక ప్లాన్ చెప్పామనుకోండి, ఒక బిల్డింగ్ ప్లాన్ వేసుకుని అందరూ ఆర్కిటెక్ట్స్ అందరూ ప్లాన్స్ చేశారు, వీళ్ళు కూడా ప్లాన్ తీసుకుంటారు. కానీ వీళ్ళు అడిగే వరకు వీళ్ళు చెప్పరు. వీళ్ళు పిలిచి మీరు ఒక ప్లాన్, మీ దగ్గర ఏమైనా ప్లాన్ ఉందా అంటే ఉందని చెప్పి చాలా చక్కగా వాళ్ళ మాటలన్నీ వీళ్ళు అనాలిసిస్ చేసి ఇది వాళ్ళ ప్రాబ్లంకి కరెక్ట్ అయిన సొల్యూషన్ వీళ్ళు ఇవ్వగలరు. గొప్పలకు వెళ్ళకుండా మాట్లాడతారు. గొప్పలు ఉంటాయి, ఖచ్చితంగా గొప్పలు మాట్లాడతారు. మేమేంటి మా ఇది అని చెప్పేసి కొన్ని మాట్లాడే లక్షణంగా ఉన్నాయి దీంట్లో. అలా కూడా ఉన్నాయి, కొంచెం డాంబికలు కూడా ఉన్నాయి ఈ లక్షణం ఈ రాశి వాళ్ళకి. డాంబిక అంటే మేమే చేయగలుగుతాం, మేము తప్ప ఎవరు చేయలేరు అనే లక్షణం కూడా ఉంది. ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి. డిపెండ్స్ ఏంటంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్స్ బట్టి ఉంటుంది, వాళ్ళ పేరు బట్టి. కానీ ఒక విధంగా చెప్పంటే మంచి వాళ్ళు, నిజాయితీ పరులు అని చెప్పచ్చు మకర రాశి వాళ్ళు. సో ఎవరినైనా మోసం చేయడం రాదు వీళ్ళకి. మోసం చేసి గెలుద్దాం అనుకోరు, ఏదైనా సాధిద్దాం అనుకుంటారు, ఏదైనా మేము చేయగలం చెప్పగలుగుతారు. సో జనరల్గా ఏంటంటే చెప్తాం, అంటే మాకు బాగా తెలుసు, మేమే చేస్తామని చెప్తారు. కొంతమంది చెప్పకుండా వాళ్ళు చేసి చూపిస్తారు. ఈ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ మోసం చేయడం కానీ, మనుషుల్ని నమ్మించి ఏమార్చడం కానీ అలాంటి పనులు ఈ రాశి వాళ్ళు చేయరు. చాలా మంచి వాళ్ళు, నిజాయితీగానే ఉంటారు ఆ విషయంలో. సో ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి మకర రాశి ఆడవాళ్ళకి చాలామంది 30 years తర్వాత వాళ్ళ నాలెడ్జ్ అనేది వస్తుంది వాళ్ళకి. చిన్నప్పుడంతా వాళ్ళ అమ్మ నాన్న చెప్పినట్టుగా వాళ్ళ బుద్ధిగా ఉండడం, చదువుకోవడం అదే ఉంటుంది. సో మొండితనంగా మాట్లాడడం కానీ అవి ఉండవు. 30 years తర్వాత మాత్రం వాళ్ళు చాలా రెబల్గా తయారవుతారు.
వాళ్ళు అనుకుంది చేయాల్సిందే, అనుకున్న పనులు అనుకున్నట్టు చేయాల్సింది. చేయకపోతే మాట అసలు ఎవరితోటి వినరు. అంటే తల్లి చెప్పినా వినరు, తండ్రి చెప్పినా వినరు, నా జీవిత భాగస్వామి చెప్పినా వినరు. వాళ్ళు అనుకుంది చేస్తారు ఖచ్చితంగా. ఈ లక్షణాలు ఎక్కువగా ఆడవాళ్ళకి 30 ఏళ్ళ తర్వాత వచ్చాయి మకర రాశిలో. ఆ లక్షణాలు ఉంటాయి. సో ఇలాంటి లక్షణాలు కలిగిన ఈ మకర రాశి లక్షణం అనమాట. ఓకే ఓకే అమ్మ, ఈ మకర రాశి లక్షణాలు గుణగణాల గురించి అయితే మాకు తెలియజేశారు. వీరి జీవిత భాగస్వామితో ఎలా ఉంటుందంటారు? వారిద్దరి మధ్య సఖ్యత అనేది ఏ విధంగా ఉంటుంది? ఖచ్చితంగా బాగుంటుందన్న, సఖ్యత బాగుంటుంది. కాకపోతే ఏంటంటే మకర రాశి వాళ్ళు ఎక్కువగా నమ్మేది ఏంటంటే బయట వాళ్ళు ఎవరిని నమ్మరు, అంత ఈజీగా ఎవరు మనుషుల్ని అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మరు. వీళ్ళు వాళ్ళు నమ్ముకుంటారు అండ్ వాళ్ళ కష్టాన్ని నమ్ముకుంటారు వాళ్ళు. కానీ బయట మనుషులు నమ్మాలంటే చాలా ఆలోచిస్తారు. సో ఇంట్లో వాళ్ళని బాగా ప్రేమిస్తారు, ఇంట్లో వాళ్ళని బాగా నమ్ముతారు. సో వీళ్ళకి ఎక్కడైనా జరిగింది ఇబ్బంది అంటే ఇంట్లో వాళ్ళు ఎవరైనా మోసం చేశారని తెలిస్తే వాళ్ళని వదిలేస్తాం అలవాటు. అది జీవిత భాగస్వామి అంతే, తల్లిదండ్రులైనా అంతే. తల్లిదండ్రులు కూడా దూరంగా వెళ్ళిపోయి మా పిల్లలకు ఉన్నారు. ఎంత ప్రేమిస్తారో అంత ద్వేషిస్తారు. అంటే ద్వేషించడం అంటే ఎలా ద్వేషం అంటే ఇంకా కనీసం అలా గుమ్మలో కూడా వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పేస్తారు, అంత ద్వేషిస్తారు అన్నమాట వీళ్ళు. మరి ప్రేమ కూడా అలానే ప్రేమిస్తే నెత్తిమే పెట్టుకుంటారు. ఇక వాళ్ళ కోసం ఏమైనా చేస్తుంటారు పాపం, పనులు అన్ని ఎంతవరకు చేస్తారు. ఇక్కడ డబ్బు అనే సమస్య పక్కన పడేసి వాళ్ళు సేవాభావంలో వెళ్ళిపోతారు. మన వాళ్ళు కదా, మనం చేసి పెట్టాలి కదా అని చెప్పేసి. ఎప్పుడైతే ద్వేషం వచ్చిందో అప్పుడు మనీ వస్తుంది. నేను ఏదో ఒకటి ఉండాలి కదా, వీళ్ళు చేయాలంటే నేను చేయను, ఒకళ్ళు చేయమంటే మనీ చేయాల్సిందే అని చెప్పేసి అని. సో సేవ చేసే తత్వం నుంచి వీళ్ళు ఆటోమేటిక్గా ఒక ద్వేషించే తత్వానికి వెళ్ళిపోతారు. అలా ఉంటుంది వీళ్ళతోటి. స్నేహం కానీ ఏ విషయమైనా రిలేషన్షిప్లో ఏదైనా సరే, అది స్నేహమైనా కావచ్చు, భార్యతో సంబంధమైనా కావచ్చు, ఏ విషయమైనా అలాగే ఉంటారు వీళ్ళు. సో ఖచ్చితంగా ఇలాగే ఉంటారంటే ఇలాగే ఉంటారు. రాశి లక్షణాలు అయితే ఇలాగే ఉంటాయి. ఓకే, వీళ్ళ ప్రేమ దొరకాలి అంటే అదృష్టం ఉండాలి ఎవరికైనా. ఇంకా ప్రేమిస్తాను అదేం లేదు, అంటే ప్రేమించాము మేము ఎలా ఉండవని కాదు. జనరల్గా వాళ్ళు అందరినీ అభిమానిస్తారు. ఎక్కువగా వీళ్ళతో మ్యాచ్ అయిన వాళ్ళతో ఎక్కువ ప్రేమిస్తారు, వాళ్ళని ఎక్కువ అభిమానిస్తారు. ఎప్పుడైతే వాళ్ళు మోసం చేసని తెలిస్తే మాత్రం ఇక వాళ్ళ మొహంగా చూడడానికి ఇష్టపడరు వీళ్ళు. అది ఆర్గ్యూ చేయడం కంటే కూడా వాళ్ళు చూడకుండా ఉండడం ఉత్తమం అనుకుని వచ్చేస్తారు. అలాంటి లక్షణం ఎక్కువగా ఉంటుంది అనమాట. ఓకే అమ్మ, మీరు చెప్పారు మకర రాశి వారికి వచ్చేసి జీవితాంతం వాళ్ళ ఒక లక్షణాలు, గుణగణాలు, అలాగే జీవిత భాగస్వామితో వారు ఏ విధంగా ఉంటారనే వాటి గురించి అయితే తెలియచేశారు. అలాగే మీరు చెప్పారు వారు ఎంత ప్రేమిస్తారో అంత ద్వేషిస్తారు అని చెప్పేసి. సో మనం ఎంత ప్రేమించినా కానీ సో ఒక మనిషికి క్షమాభిక్ష అనేది సో మనం ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి సో వాళ్ళలో ఉన్న ఆ క్రోధం కాస్త తగ్గాలి అంటే వీరి జీవితాంతం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అంటారు? క్రోధం గురించి కాదు కానీ లైఫ్లో వీళ్ళు సక్సెస్ కావాలంటే కొన్ని పరిహారాలు చేసుకోవాలన్న. సో కొంచెం కోపం ఉన్న వాళ్ళని కాదు, ద్వేషిస్తామని కాదు, ప్రేమిస్తామని కాదు. మకర రాశిలో పుట్టిన వాళ్ళకి ఒక లక్షణం కంపల్సరీగా ప్రతిరోజు వాళ్ళు చేయాల్సిన పని ఒకటి ఉంది, క్రమశిక్షణ అనమాట. అది సో క్రమశిక్షణ. సో మకర రాశిలో ఎవరు పుట్టినా వాళ్ళు తెల్లవారుజామునే 4:30 to 5:30 లోపు లేవాలి నిద్ర. వాళ్ళు సక్సెస్ కావాలి అంటే, లైఫ్లో వాళ్ళు సాధించాలి అంటే ఖచ్చితంగా తెల్లవారుజామున 4 నుంచి 5:30 లోపు లేస్తే వీళ్ళు ఏ పనైనా చేయగలుగుతారు. కాబట్టి మీరు ఎవరైనా మకర రాశి వాళ్ళు ఈ వీడియో వింటే వాళ్ళు 41 days చేసి చూడండి, తెలుస్తుంది, రిజల్ట్ ఖచ్చితంగా కనిపిస్తుంది. అంటే 4:30 to 5:30 లోపు లేచి స్నానం చేసేసి వాళ్ళు నచ్చిన దైవారాధన చేసుకోవచ్చు. ఎవరికి నచ్చిన దైవారాధన వాళ్ళకి. కొంతమందికి విష్ణు ఇష్టం, గణపతి ఇష్టం, శివుడు ఇష్టం, ఏదైనా చదువుకోండి మంత్రం. లేదు మెడిటేషన్ చేస్తారు, మెడిటేషన్ చేయండి, ఏం ప్రాబ్లం లేదు. 4:30 to 5:30 ఈ టైంలో లేవాలి. ఈ టైంకి లేచి స్నానం చేసి రెడీ అయ్యారంటే ఇంకా వాళ్ళు సాధించడం అనేది మామూలుగా ఉండదు, అల్టిమేట్గా సాధించగలుగుతారు. వీళ్ళు చేయాల్సిన పరిహారం ఇదే. సో సంవత్సరానికి ఒకసారి వీళ్ళు తిరుపతి వెళ్ళి రావాలి. అంటే ప్రతి నెల వెళ్తే చాలా హ్యాపీ, ప్రతిరోజు వెళ్ళినా హ్యాపీ, ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే కనీసం మినిమం ఇది ప్రతి సంవత్సరం తిరుపతి క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకుని రావడం వల్ల వీళ్ళకి చాలా సమస్యల నుంచి బయటపడతారు. అంటే అనారోగ్య సమస్యలు అనేది వీళ్ళకి రావు. జనరల్గా వచ్చాయంటే తగ్గవు అంటే దానికి తగ్గ పరిహారం అంటే దానికి తగ్గ మెడిసిన్స్ దొరకవు. చూస్తే టెస్టులు చేసి స్కాన్లు చేపిస్తుంటారు, అన్నీ బాగానే ఉన్నాయి అంటారు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ వీళ్ళకి ఆరోగ్య సమస్యలు ఏదో ఒక నలత ఇబ్బంది, చాలా విపరీతంగా బాధపడే వాళ్ళు ఉన్నారు ఈ రాశిలో వాళ్ళు. ఒకరోజు వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే దాన్ని డైజెస్ట్ చేయడానికి వీళ్ళకి చాలా ఇబ్బంది పడతారు అన్నమాట. అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి వీళ్ళకి. అందుకని ఏంటంటే రాకుండా జనరల్గా రాదు, వచ్చిందంటే అది వదలదు. సో ఇలాంటివి ఏమి రాకుండా ఉండాలంటే వెంకటేశ్వర దర్శనం వెళ్ళి 7 కొండలు మెట్లు ఎక్కి వెళ్ళి దర్శనం చేసుకుని ఇంకా సూపర్. వెళ్ళగలిగితే అంటే మెట్లు ఎక్కే శక్తి ఉన్న వాళ్ళు ఎక్కి వెళ్ళండి, లేని వాళ్ళు మామూలుగా దర్శనం చేసుకుని రండి. ఇది చాలా మంచి ఫలితం అంటే వీళ్ళకి లైఫ్ లాంగ్ చేసుకోవాల్సిన పరిహారం కొని ఇదే.
ఓకే అమ్మ, మకర రాశి వారికి వచ్చేసి జీవితాంతం మకర రాశి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, అలాగే వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, జీవితాంతం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనే వాటి అంశం గురించి అయితే మాకు తెలియజేశారు. ధన్యవాదాలమ్మా. నమస్తే శ్రీమాత్రే నమః.